హలో ఫ్రెండ్స్, వినాయక చవితి అనగానే ఒక చిన్న మెమరీ గుర్తొచ్చింది. మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి ఈ చిన్న వీడియో తీస్తున్నాను. సో మీరు కూడా మీ చిన్నప్పుడు ఇలాగే చేసుంటే కనుక కామెంట్లో తెలపండి ఎలా చేసుకునేవారు అని చెప్పి. మేమైతే చిన్నప్పుడు వినాయక చవితి ముందర రోజు స్కూల్ హాఫ్ డే ఇచ్చేవారండి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చి గబగబా లంచ్ చేసేసి 2-3 ఆ టైంకి ఒక సంచి ఇచ్చారు మమ్మీ. ఆ సంచి పట్టుకొని క్వార్టర్స్లో ఉండేవాళ్ళం మేము ఫ్రెండ్స్ అందరూ కలిసి. 3 ఆ టైంకి కొన్ని క్వార్టర్స్ ఖాళీ ఉండేవన్నమాట. ఏ టైప్, బి టైప్, సి టైప్ అని క్వార్టర్స్లు ఉండేవి. సో ఖాళీ ఉన్న క్వార్టర్స్ వైపు వెళ్ళి పత్రి కలెక్ట్ చేయాలి మమ్మీకి అని చెప్పి. సో ప్రతి ఖాళీ క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఉన్న జామ ఆకులు, మామిడాకులు, ఇంకా ఏం ఆకులు ఉంటే క్వార్టర్స్ కదా, ఖాళీ క్వార్టర్స్ కదా, చాలా మొక్కలు ఉంటూ ఉండేవన్నమాట. సో బ్యాగ్ నింపేయాలి, అమ్మకి పత్రి తీసుకెళ్ళాలి అని చెప్పి అన్నీ కోసేస్తూ ఉండేవాళ్ళం. మెయిన్గా ఏంటంటే బఠానీ పువ్వులు అని చెప్పి ఉండేవండి. పింక్ కలర్ తీగకి వచ్చేవి, చాలా అందంగా ఉండేవి. ఆ బఠానీ పువ్వుల కోసం బాగా తిరిగేవాళ్ళం. ఒక నలుగురు వెళ్ళేవాళ్ళం, ఒక ఇద్దరు ఒకవైపు వెళ్ళేవాళ్ళం. పత్రి అంతా కలెక్ట్ చేసుకున్నాక ఒక దగ్గరికి వచ్చి అందరు కలుసుకునే వాళ్ళం. అందరు బ్యాగ్స్ చూసుకునే వాళ్ళం అన్నమాట. సో వాళ్ళకి దొరికింది మాకు దొరకనివి మాకు ఇచ్చేవాళ్ళు, మేము అది వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. సో ఈ పత్రి అంతా తీసుకువెళ్ళి మమ్మీకి ఇచ్చేవాళ్ళము, బ్యాగ్ అంతా నింపుకొని. సో మమ్మీ హ్యాపీగా మాకు ఒక 1-2 రూపీస్ ఇచ్చేవారు. అప్పట్లో అదే ఎక్కువ కదా. ఒక ₹10 పెట్టి కాఫీ బైట్, ఆశా చాక్లెట్ ఇవి కొనుక్కునే వాళ్ళం. పప్పు చెకోడి అని చెప్పి బయట అమ్మేవారు కదా, అలాంటివి కొనుక్కునే వాళ్ళం. వినాయక చవితి రోజు మార్నింగే లేచేటప్పటికి డాడీ చక్కగా ఒక మట్టి వినాయకుడిని తీసుకొచ్చేవారు. పాలవెల్లి ఒక కార్నర్లో కట్టేసి ఉంచేవారు అన్నమాట రెడీ చేయడానికి. దానికి చక్కగా మేమే పసుపు అది రాసి చిన్నగా బొట్లు పెట్టి ఆ కాయలన్నీ కడిగి వాటికి పసుపు అది రాసేవాళ్ళం. మమ్మీ ఏమో వంట పని చూసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఆఫ్టర్నూన్ టైంకి చక్కగా పూజ చేసుకుంటాం. ఆ పూజలో ఏ బుక్ పెట్టుకోవాలి, బాగా రాని సబ్జెక్ట్ ఆబ్వియస్లీ మ్యాథ్స్ కదా. సో మ్యాథ్స్ బుక్ పెట్టుకోవాలి అని చెప్పి బుక్స్ అవి పెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళం. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళో మీ చిన్నప్పుడు కామెంట్స్లో టైప్ చేయండి.